ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. మొన్న మన అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి చాలా మంది హీరోలు ట్వీట్ చేశారు. కానీ మన మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కారణం ఏంటంటారు? వాళ్ళు వెయిట్ అండ్ సీ అనుకుంటున్నారేమో. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత అమ్మా. వాళ్ళ స్టేజ్లో రెస్పాండ్ అయితే సంతోషం, అవరంత మాత్రాన పెద్ద ఊడేది లేదు, పెరిగేది లేదు. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క హీరోకి ఒక స్టేజ్ వచ్చేస్తుంది. ఇవాళ అల్లు అర్జున్ హెస్ క్రాస్డ్ ద స్టేజ్ ఆఫ్ మామూలు రీజనల్ హీరో స్టేజ్ దాటేశాడు. ఒక పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇవాళ కేరళలో వన్ ఆఫ్ ది హీరో, తమిళనాడులో వన్ ఆఫ్ ది హీరో. అతను సినిమాకి స్ట్రైట్ హీరోకి ఓపెనింగ్ లాగా ఆ స్టేట్లో కూడా వస్తాడు కర్ణాటకలో. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళకి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు స్పందిస్తే సంతోషం, స్పందించకపోయినా పెద్ద ఊడేదేం లేదు. కనుక వాళ్ళు మ్యాక్డానల్డ్ స్పందించాలని అవసరం లేదు. వాళ్ళు మీరు స్పందించాలి గ్యారంటీ, ఎందుకు స్పందించాలని ఏమన్నా రూల్ ఏం లేదు, రూల్ లేదు. దానికి మిగతా హీరోలు స్పందిస్తే స్పందించవచ్చు. ఈయన స్పందించకపోతే స్పందించకపోవచ్చు. పోకపోవటం వల్ల పెద్ద నష్టం ఎవరికీ లేదు, వాళ్ళకి నష్టం లేదు. అల్లు అర్జున్ ఇదో బ్యాన్ చేస్తాం గడిగుడి పిచ్చి మాటలు. ఆ స్థాయిలో ఈ సినిమాని మీరేం బ్యాన్ చేస్తారు నేషనల్ లెవెల్లో? అంటే ఫ్యాన్స్ అంతా ఎంతసేపు అమ్మా, ఫ్యాన్స్ మొదటి 2 షోలకి ఫ్యాన్స్ అనేవాళ్ళు జస్ట్ 2-3 షోస్ అంతవరకే. బాగా లేకపోతే, కంటెంట్ బాగాలేకపోతే ఏ సినిమాని చూసారు హీరోల సినిమాలు వీళ్ళు బాగాలేదు సినిమాని ఫ్యాన్స్ 3వ షో దాటి ఆడిచ్చారు. చెప్పండి, ఆచార్య అవ్వచ్చు, గుంటూరు కారం అవ్వచ్చు, వరుస చెప్తే పెద్ద సినిమాలు చాలా సినిమాలు. ఫ్యాన్స్ ఎంతవరకు మొదటి షోకి హడావిడికి, అల్లరికి, హంగామాకి 2 షోలకి అంతే. సినిమా ఏమాత్రం కంటెంట్ బాగాలేకపోయినా 3వ షోకి వాళ్ళే రారు. 3వ షోకి థియేటర్ ఖాళీ అవుద్ది. ఈ ఫ్యాన్స్ ఆపేస్తాం గీపేస్తాం. మీరు అసలు ఆడియన్స్ వేరు, సినిమా లవర్సు, సినిమా ప్రేక్షకులు, సినిమా అనేది చూడాలనుకునే ప్రేక్షకులు వేరు. వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు వేళ్ళలో ఉండే ఈ ఫ్యాన్స్ వీళ్ళు సినిమాని ఆపగలిగే లేదు, సినిమాని పెంచగలిగేది లేదు. వీళ్ళ ఉన్నవి అవుతూ ఉంటారు అంతే. సరే, ఇప్పుడు పుష్ప 2 మూవీకి సంబంధించిన మనకి టికెట్స్ రేట్ కూడా పెంచుతాము అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే సాధారణ మనిషి వెళ్ళి చూడగలరంటారా? ఇప్పుడు చూస్తున్నారుగా. ఇప్పుడు దీనికి ఒకటి ఉంది కదా, మా రూల్ పెట్టారు కదా. అంటే సినిమా మేకింగ్లో 100 కోట్లు అనేది సినిమా మేకింగ్కే ఖర్చు అయితే రేట్లు పెంచుకుంటానికి 2 వారాలు 10 రోజులు అవకాశం ఇస్తామని గతంలో చెప్పారు. అదే రూల్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళకు అంటే ఇంత ఖర్చు పెట్టాము ఒక స్టాండర్డ్ నేషనల్, అది నేను మొదటి నుంచి అసలు వ్యతిరేకం. నేను ఫస్ట్ నుంచి కూడా టికెట్ల రేటు పెంచి మేము ఖర్చు పెట్టాం కనుక మీరు ఇవ్వండి అని అడగటం కరెక్ట్ కాదు. మీరు ఖర్చు పెట్టారు, మిమ్మల్ని ఖర్చు పెట్టమని వాళ్ళే అడగల. మీరు స్థాయి పెంచు, వెస్ గుడ్. ఇండస్ట్రీ స్థాయి పెరిగితే లాభపడేది ప్రేక్షకుడు కాదు కదా, ప్రేక్షకుడు లాభపడాలి కదా. ఇండస్ట్రీ స్థాయి పెరిగింది అని మీరు లాభపడుతున్నారు రేట్లు పెంచి, మీరు రెమ్యునరేషన్లు పెంచుకొని. అబ్బా, మీరు ప్రేక్షకుడు లాభపడితే మీరు రేట్లు పెంచుకుని షో వేసుకుని సంతోషం లేదు. కానీ ప్రేక్షకుడు లాభపడాల. ప్రేక్షకుడు యొక్క అభిమానాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఆ సినిమా చూడాలని ఒక తపన ఉన్న ప్రేక్షకులను మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. బట్ ఏం చేస్తాం, ఫినామినల్గా అన్ని స్టేట్స్లోనూ ఆ రూల్ ఉంది. మొదటి 2 వారాలకి, మొదటి వారమో 10 రోజులు 2 వారాలని ఇది దానికి అలవాటు పడ్డారు. ఇక అది దానికి అలవాటు పడ్డ ఆ ఫ్యాన్స్ ఆ మొదటి డబ్బులు కొనుక్కునే పిచ్చోళ్ళు ఉంటారు ఎక్కువ పెట్టి, దాన్ని వాడుకుంటున్నారు అంతే. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ గురించే మొన్న రిలీజ్ అయింది. అది 1000 కోట్ల బిజినెస్ వరకు జరిగింది అంటున్నారు. నిజంగా జరిగితే తర్వాత ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ గారు అనుకోవచ్చా? ఇవాళ ఉన్న ట్రెండ్లో అమ్మా, ఇవాళ ఉన్న మార్కెట్ ట్రెండ్, మనం తెలుగు ఇండస్ట్రీ పెరిగిన స్థాయిని చూసినాక ఇవాళ ఏది స్టాండర్డ్ కాదు. ఇవాళ ప్రభాస్ని అర్జున్ క్రాస్ చేయొచ్చు, రేపు అర్జున్ మహేష్ రాజమౌళి క్రాస్ చేయొచ్చు, ఆ తర్వాత ఇంకొకళ్ళు. ఇక ఆ స్టేజ్ దాటిపోయింది. ఆ స్టేజ్ ఒక లిమిటెడ్, అంటే బార్డర్స్ ఓపెన్ అయిపోయినాయి. బార్డర్స్ ఓపెన్ అయిపోయినాక దానికి లిమిట్ లేదు. ఇక ఇక్కడ ఇంత అంత అనడం లేదు. కొడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనే స్థాయికి వెళ్ళిపోయింది మన ఇండస్ట్రీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. కనుక 8 దేశాలకు వెళ్ళిపోయింది. గతంలో ఒక ఆంధ్ర దాటితే మనకి తమిళనాడులో మార్నింగ్ షోలు, కర్ణాటకలో నూన్ షోస్, బళ్ళారి ఇక్కడ ఉండే అంతే.
ఇవాళ అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, నా స్టేట్ దేశం మొత్తం వెళ్ళిపోయినాయి. భోజ్పూర్లో కూడా మన సినిమాలు ఆడేస్తున్నాయి, ఫారిన్లో ఆడుతున్నాయి, జపాన్ ఏంటి, యుఎస్ ఏంటి, ఇలా అనే దేశాల్లో కూడా వెళ్ళిపోయినాయి, మన యూరోప్ దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఈ స్టేజ్కి వెళ్ళినాక స్టాండర్డు, మన సినిమా స్టాండర్డ్ తెలుగు ఇండస్ట్రీ స్టేజ్కి పెరిగినాక ఇక దానికి బార్డర్స్ లేవు. అది వెయ్యి చేయొచ్చు, నెక్స్ట్ సినిమా ఇంకోటి చేయొచ్చు, ఆ తర్వాత ఇంకో సినిమా. సో ఎవడెప్పుడు దేన్ని క్రాస్ చేస్తాడు, ఇది ఫిక్స్డ్. గతంలో ఒక రికార్డ్ అంటే ఒక 10 ఏళ్ళు ఉండేది, ఒక 10 ఏళ్ళు ఆ రికార్డు బ్రేక్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేదు, 6 నెలలు, సంవత్సరం, నెక్స్ట్ పిక్చర్ ఏం చేస్తుందో తెలియదు, నెక్స్ట్ పిక్చర్ దీన్ని క్రాస్ చేసేయచ్చు. సో అంటే ఆ మార్కెట్ పెరిగింది. అట్లా మార్కెట్ పెరగటి ఎవడు బ్రహ్మాండమైన ఆ మార్కెట్ని యూజ్ చేసుకుంటూ పాన్ ఇండియా సినిమా ఎవడు బాగా తీయగలడు, టెక్నికల్గా, సబ్జెక్ట్ పరంగా, కంటెంట్ మొత్తం నేషనల్ కంటెంట్గా, అందరికీ ఆమోదయోగ్యమయ్యే కంటెంట్గా ఎవరు తీయగలడో, ఎంత బాగా తీస్తాడో, అది అంత విస్తృతంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఇవాళ ఉన్న దీంట్లో ఇది రికార్డు దాన్ని బ్రేక్ చేస్తుంది, దాన్ని రికార్డు బ్రేక్ చేస్తానని మన ఊరిని అనుకుంటుంది. ఎవరి ఆల్టర్నేటివ్ పిక్చర్ క్రియేట్స్ రికార్డ్స్. అది సార్. ఇప్పుడు మరి మా గతంలో జరిగిన మన ఏపీ పాలిటిక్స్ విషయంలో ఎలక్షన్స్ టైంలో ఏంటి అంటే అల్లు అర్జున్ గారు వెళ్ళి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. మరి ఈ రోజు అల్లు అర్జున్ గారు మూవీ కోసం ప్రీ రిలీజ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఈ పిచ్చి మాటలు రాడు జగన్ అంత సిలీ రాజకీయ నాయకుడు కాదమ్మా. జగన్ ఓడవచ్చు, రేపు గెలవచ్చు, ఇంత సిల్లీ రాజకీయాలు చేయడు. అది ఆ సిల్లీ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటు. ఇలాంటి చిన్న పిల్లగారు ఈ క్షుద్రమైన రాజకీయాలు ఆయన అతను అలా చేయడు. అసలు ఎందుకు వెళ్తాడు, తన దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చి సినిమా చూడండి, సినిమా చూసి పంపించండి చూస్తారంటాడు. తను వచ్చి ఫంక్షన్కి అవన్నీ రాడు. అవి అంత అవసరం, సన్నివేశం చేయదు అతను సినిమా రంగానికి ఎంతవరకు గౌరవం అంతవరకే. సినిమా రంగానికి అంటే వెనకబడి వాళ్ళందరినీ ఎత్తిని పెట్టుకుని అలా చేయడు. అది అవసరం లేదు. వాళ్ళ రంగం వేరు, మన రంగం వేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద అంతవరకు వాళ్ళని ఎత్తిని పెట్టుకుని వాళ్ళు అలా రాజకీయం చేసేవాడు కాదు. కనుక అతను రావడం ఉన్నవి ఎవరికి తోచింది వాడు రాసుకోవడానికి అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ గురించే మొన్న రిలీజ్ అయింది, అది 1000 కోట్ల బిజినెస్ వరకు జరిగింది అంటున్నారు. నిజంగా జరిగితే తర్వాత ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ గారు అనుకోవచ్చా? ఇవాళ ఉన్న ట్రెండ్లో అమ్మా, ఇవాళ ఉన్న మార్కెట్ ట్రెండ్, మనం తెలుగు ఇండస్ట్రీ పెరిగిన స్థాయిని చూసినాక ఇవాళ ఏది స్టాండర్డ్ కాదు. ఇవాళ ప్రభాస్ని అర్జున్ క్రాస్ చేయొచ్చు, రేపు అర్జున్ మహేష్ రాజమౌళి క్రాస్ చేయొచ్చు, ఆ తర్వాత ఇంకొకళ్ళు. ఇక ఆ స్టేజ్ దాటిపోయింది. ఆ స్టేజ్ ఒక లిమిటెడ్, అంటే బార్డర్స్ ఓపెన్ అయిపోయింది. బార్డర్స్ ఓపెన్ అయిపోయినాక దానికి లిమిట్ లేదు. ఇక్కడ ఇంత అంత అనడం లేదు, కొడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనే స్థాయికి వెళ్ళిపోయింది మన ఇండస్ట్రీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. కనుక ఎన్ని దేశాలకు వెళ్ళిపోయింది. గతంలో ఒక ఆంధ్ర దాటితే మనకి తమిళనాడులో మార్నింగ్ షోలు, కర్ణాటకలో నూన్ షోస్, బళ్ళారి ఇక్కడ ఉండే అంతే. థ్యాంక్ యూ సార్.